ఎందుకు సార్ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తారు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వినండి ఆయన ఏమన్నాడు, లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. ఏమంటామంటే సమయం అయిపోయింది సార్, కంక్లూడ్ చేయండి. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. మనకి తిరుమల పవిత్రత గురించి, హిందువుల మనోభావాల గురించి మాడినప్పుడు చిన్నజీయర్ అనే వ్యక్తి ఎప్పుడైతే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకి మాడవీధుల కింద ఏర్పడిన దగ్గర ముందు ఉన్నప్పుడు దాన్ని కొట్టి ఎరగొట్టినప్పుడు తిరుమలని చెత్తకుండితో పోల్చాడు. అతను ఏ రోజున క్షమాపణ చెప్పాడా? నేను ఒకటే చెప్తున్నాను, నా వల్ల హిందువులకు మనోభావాలకు గాయమైతే నేను 2 చేతులు జోడించమని, ఎందుకంటే నేను ఒక హిందువునే, క్షమించమని అడగడానికి నేను వెనకాడను కూడా. ఎందుకంటే నాకు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న ఏ పనికైనా సరే పెద్ద జీయర్ బాధ్యత ఇది. అరకమ్మని సేవలో ఆ పెద్ద జీయర్ దగ్గర పనిచేస్తున్నాడే ఆ పనికి మనల్ని పనిచేసాడు. ఈ చిన్న జీరేమో మాడవీధులను నిరగొడితే వాటిని మాట్లాడిన మాటలేంటి చెత్తకుండితో పోలుస్తాడు తిరుమలని. ఇలాంటి వల్ల మనకి ప్రతినిధులు ఈ మఠాలు పెట్టుకొని ఏ పనులు చేస్తారో చెప్పమనండి. వంశీ గారితో నాకేం వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. ఈ విషయంలో సీరియస్ కన్సెన్సస్ వాళ్ళు ఇదే రోజు వాళ్ళు అక్కడే ఉంటారండి. వాళ్ళ సన్నిధానంలోనే ఆగమ శాస్త్ర పద్ధతుల ప్రకారం జరుగుతుంది దగ్గర. ఎస్, ఈ రోజు ఈ లడ్డు తేడా ఉందని ఏదో రోజున పెద్ద జీయర్ నుంచి స్టేట్మెంట్ ఉందా? ఏనుకుంటారు అక్కడ కూర్చున్నారు. మన హిందువుల యొక్క ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా జరుగుతుంది దాన్ని పరిరక్షించడానికి ఉంటారు హిందువులు ప్రతినిధులుగా. మరి అలాంటప్పుడు అక్కడ ఉండకుండా పొమ్మనండి, ఇంటికి పోయి ఆ మఠాలు సన్నాస మఠాలు అన్ని తీసుకుని ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకుని చారు పప్పు అన్న తినుకుని కూర్చోమనండి. దేనికి వీళ్ళందరూ అమ్మ పెట్టబెట్టదు అడుగు తిననే ఒక పక్క విశ్రేందు పరిచి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పెద్ద జీరు కాపాడు, చిన్న జీరు తిరుమల అంటాడు. మేబీ తెలుసుకోకుండా మాడితే ఎట్లాగండి? రైట్. సినిమా ప్రొడ్యూసర్ అవునండి, సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కాదు అశ్విని దత్తే రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు అన్నప్పుడు ఏమి అప్పుడు ఆవిడకి మనోభావాలు గాయాలు అయిపోలేదా? చూయమంటారా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్? రైట్ ఎందుకు ఊరికండి? వంశీ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు ఆగమ శాస్త్రాల గురించి మన కేఎస్ ప్రసాద్ గారు బాగా చెప్పారు. మరి ఏ ఆగమ శాస్త్రాల ప్రకారం లడ్డూలో బేటా కెరోటిన్ కలిపారు? ఏ ఆగమ శాస్త్రం ప్రకారం లడ్డూలో ఎసిడిక్ యాస్టర్ యాసిడ్, లాక్టిన్ యాసిడ్, మోనోగ్లిసరైడ్స్, మైకావిట్, సాఫ్ 400, డైగ్లిసరైడ్స్, పామ్ కెరన్ ఆయిల్ ఏ ఆగమ శాస్త్రాలతో జగన్మోహన్ రెడ్డి కలిపాడు సార్? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు సార్? ఇప్పుడు సిట్ రిపోర్ట్ లో ఉంది కదా ఇవన్నీ కలిశాయని. మరి ఇంకా ఇప్పుడు కూడా చిన్నజీయర్ స్వామిని పెద్ద జీయర్ స్వామిని ఈయనేదో వాళ్ళని ఏంటి పప్పు పులిపప్పు ఇంకేదో తినాలా? ఈ బేపనోళ్ళ ఇట్లాంటి మాటలు వాడుక భాషలో మీ ఇంట్లో వాడుకోండి. డిబేట్లో ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పటికే మీరంటే అన్నీ తెలిసినలే కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఇతరుల గురించి ఆలోచించండి. మీరు పెద్దవారు, పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు కేఎస్ ప్రసాద్ గారు. మీకు ఇట్లాంటివి నేను చెప్పడం అనేది నా స్థాయి, నా వయసు చాలా చిన్నది. ఇన్ని దరిద్రాలు చేసేసి తిరుపతిలో ఈరోజు ఈయన వచ్చేసి ఆగమ శాస్త్రాలు ఆడి గురించి వీటి గురించి మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయి. ఈ ఆగమ శాస్త్రాల గురించి వాటి గురించి వీటి గురించి సుప్రీంకోర్టు చెప్పుతో కూడా మీకు సిగ్గులేదు. లక్ష్మణరావు గారు అర్హత అది లేదు. ఇంకా 100 కోట్ల మంది హిందువులందరూ మొదలు పెడితే మాట్లాడుకో చెప్పేవనుంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కాదు మీకు రిపోర్ట్ వస్తారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో యావత్ భారతదేశం లక్ష్మణరావు గారు ఆయాసపడుతున్నారు కొంచెం. లక్ష్మణరావు గారు మీరు ఎక్కువ ఆయాసపడుతున్నారు. కొంచెం కంట్రోల్ ఉండండి. మీ హెల్త్ కూడా చూసుకోవాలి కదా లక్ష్మణరావు గారు.
ఇన్ని దరిద్రాలు మీకు చెప్పారు. వచ్చిన మాటలు, ఈయన- పలిసిన మాటలు, వచ్చి సమాధానం చెప్పాలా ఈ పలిసిన రోజు? మాటలతో ఆగమ మీ నారా శాస్త్రాల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న నాయుడు, కె.ఎస్. నారా ప్రసాద్. లోకేష్, అబద్ధాలు సార్, మీరు కొవ్వెక్కే మదవతులు. లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు, వంశీ గారు, ఎస్, రాజకీయం తెలియదేమో. లక్ష్మణరావు గారు, వంశీ గారు, లక్ష్మణరావు గారు ఆగండి, లక్ష్మణరావు గారు ఆగండి, వంశీ గారు చివరిగా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. వంశీ గారు, పవన్ కళ్యాణ్ వంశీ గారు, ఒళ్ళు పలిసిన మదవెక్కే కొవ్వెక్కిన పవన్ కళ్యాణ్. లక్ష్మణరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు పలిసిన కొవ్వెక్కిన జగన్మోహన్ రెడ్డికి కలిసి వారు మాట్లాడలేదు. ఇది ఎంతవరకు సమాధానం? ఏ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం? ఎటుపోతుంది? ఎంతవరకు లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు, టాపిక్ ఏంటి సార్? దరిద్రంగా లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు, కె.ఎస్. ప్రసాద్ మాట్లాడండి. ఎస్